జగన్ ఒక్కరోజు టూర్ చాలా మందిని కదిలిచ్చేసినట్టుంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అర్జెంట్‌గా రంగంలోకి వచ్చారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకు బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాం. ఆ డైలాగులకి అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం నియమ నిబంధనలు పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తుల మీద కఠినంగా వ్యవహరించాలని పోలీసులు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళని ఉపేక్షించదు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళపై రౌడీ షీట్లు తెచ్చి అసాంఘిక శక్తులను అదుపు చేస్తాం. అశాంతిని, అభద్రతను కలిగించే వాళ్ళకి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళని ఒక కంట కనిపెట్టాలి. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శన చేసే వాళ్ళని కట్టడి చేయకపోగా వాళ్ళని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ్యే ఆలోచనలు ప్రజలంతా గమనించాలి. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమని మర్చిపోవద్దు. చాలా మంచి స్టేట్మెంటు, బాధ్యతాయుతమైన స్టేట్మెంట్. కాకపోతే రెండ్రా నా కొడకల్లారా లాంటి స్టేట్మెంట్లు, నేల నాకిచ్చేస్తాను లాంటి స్టేట్మెంట్లు ఇంతకుముందు ఆయన కూడా ఇచ్చారు ఆవేశపూరితంగా. ఇప్పుడు జగన్ ఇవ్వాల ఎవడో కార్యకర్త ఆడు కూడా తెలుగుదేశం అని తేలిన తర్వాత కూడా